అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి ఉప సర్పంచ్. సో, బేసికల్‌గా ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటిదనంటే, లాస్ట్ వీడియో ఏదైతే వార్డ్ మెంబర్ వీడియో ఏదైతే ఉందో, అది చూసిన దాని తర్వాత ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేను దాంట్లో చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది కొంచెం లెంతీ వీడియో అయినా గానీ అది చూడడానికి ట్రై చేయండి. ఎందుకనంటే దాంట్లో కొన్ని వర్డ్స్ ఏవైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానో అది మళ్ళీ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఓకే. సపోజ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటిది? అట్లాంటి వర్డింగ్స్ అంతా నేను ఆ వీడియోలో చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దయచేసి ఆ వీడియో చూసిన దాని తర్వాత ఈ వీడియో చూడండి. సో, ఉప సర్పంచ్ అసలెవరు? ఈ ఉప సర్పంచ్‌ని అసలెలా ఎన్నుకుంటారు? సో, బేసికల్‌గా మీకు చెప్పినట్టే లాస్ట్ వీడియోలో వార్డ్ మెంబర్స్ ఉంటారు గదా! ఆ వార్డ్ మెంబర్స్‌లో నుంచే ఒక ఉప సర్పంచ్ అవుతాడనమాట. ఇక్కడ చూడండి. సో, ఫర్ సపోజ్ ఒక ఒక పంచాయతీలో ఫర్ సపోజ్ ఐదుగురు వార్డ్ మెంబర్స్ ఉన్నారనుకోండి. ఓకే. ఈ ఐదుగురిలో నుంచే ఒకతన్ని వార్డ్ మెంబర్‌గా ఎన్నుకుంటారనమాట. ఓకే. సపోజ్ 3 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఆటోమేటిక్‌గా వార్డ్ మెంబర్ అయిపోతారు. నెక్స్ట్ ఈయన క్వాలిఫికేషన్ చూద్దామండి. అదే అర్హతలు. ఫస్ట్ ఈయన భారతదేశ పౌరుడై ఉండాలి. ఖచ్చితంగా 21 సంవత్సరాలు వచ్చి ఉండాలి. అదే గ్రామ పంచాయతీలో ఈయన ఓటు హక్కు కలిగి ఉండాలి. అదే గ్రామ పంచాయతీ నివాసి అయి ఉండాలి. ఇక్కడ ఇదే ఈ ఈ వార్డ్ మెంబర్ ఎలక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నేను చాలా క్లియర్‌గా చెప్పాను గదా! ఫస్ట్ ఈయన వార్డ్ మెంబర్ అయిన తర్వాతే ఈయన ఉప సర్పంచ్ అవ్వగలుగుతాడు. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఎటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఈయనకు ఉండకూడదు. ఓకే. ఫస్ట్ చూసుకుంటే మానసికంగా అంటే మెంటల్‌గా ఈయన ఈయనకి ఎటువంటి ఇష్యూ ఉండకూడదు. అది ఎవరు డిసైడ్ చేస్తారంటే కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఓకే. దాని తర్వాత ఈయన ఎటువంటి అప్పు ఉండకూడదనమాట. అది కూడా కోర్టే డిసైడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ చెప్పాలనంటే ఈయన గవర్నమెంట్‌కి ఎటువంటి బాకీలు ఉండకూడదనమాట. కరెంట్ బిల్లు గానివ్వండి, లేకపోతే ఇంటి పన్ను గానివ్వండి. ఓకే. సో, మీరు బేసికల్‌గా చూసే ఉంటారు. ఎప్పుడైనా గాని వార్డ్ మెంబర్‌గా, సర్పంచ్‌గా పోటీ చేసేటప్పుడు ఫస్ట్ ఈ బిల్స్ అన్ని క్లియర్ చేసుకున్న దాని తర్వాతే ఈయనే నామినేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే. దాని తర్వాత మూడో పాయింట్ వచ్చేసి కోర్టు ద్వారా ఈయన ఎటువంటి క్రైమ్‌లో లేకపోవడం. సపోజ్ ఈయన మీద ఒక కేస్ ఉందనుకుందాం. సపోజ్ రేప్ కేస్ ఉందనుకుందాం. లేదా చీటింగ్ కేస్ ఉందనుకుందాం. లేకపోతే మర్డర్ కేస్ ఉందనుకుందాం. ఓకే. ఇది కోర్ట్‌లో ఉండడం వేరు. కోర్ట్‌లో ఉండడం వేరు. అది కోర్ట్‌లో ప్రూవ్ అవ్వడం వేరు. ఓకే. అది ఒకవేళ కోర్ట్‌లో ప్రూవ్ అయితే మాత్రం ఈయన అర్హుడు కాదనమాట. ఓకే. అది కోర్ట్‌లో ఉంటే మాత్రం యథాతిథిగా ఈయన ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈయనకి ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదనమాట. ఓకే. ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మీరు లాస్ట్ వార్డ్ మెంబర్ వీడియోలో చూస్తే మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందక్కడ. సో, నెక్స్ట్ వచ్చేసి ఈయన విధి విధానాలు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండి. సో, బేసికల్‌గా ఏందేనంటే ఉప సర్పంచ్ యొక్క ఫస్ట్ మెయిన్ పని ఏంటిదనంటే సర్పంచ్‌ని అసిస్ట్ చేయడం. చేదోడు వాదోడుగా ఉండడం అన్నమాట సర్పంచ్‌కి. ఓకే. అంటే ప్రతి ఒక్క ఇష్యూలో ఆయనని అసిస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. ఇది ఫస్ట్ ప్రథమ పాయింట్ అన్నమాట. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్‌ని ప్రిసైడ్ చేయడం. ఫర్ సపోజ్ మనకు తెలుసు ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి గ్రామ సభ అనేది జరుగుతుంది. ఓకే. ఈ గ్రామ సభ అనేది ప్రతి 6 మంత్స్‌కి ఖచ్చితంగా ఒకసారి పెట్టాలి. ఫర్ సపోజ్ అప్పుడు ఆ ఊర్లో ఒకవేళ సర్పంచ్ లేకపోవడం వల్లనో, సపోజ్ ఆయనకేదైనా హెల్త్ ఇష్యూ ఉండడం వల్లనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉండి హైదరాబాద్‌లో ఒక 10, 15 డేస్ ఉండాల్సి వచ్చినప్పుడు, అప్పుడు కంప్లీట్‌గా ఉప సర్పంచ్ అనేవారు ఎవరైతే ఉంటారో ఆయన కంప్లీట్‌గా సర్పంచ్ అయిపోతాడు. ఆ సర్పంచ్‌కి ఉన్న ప్రతి ఒక్క పవర్స్ ఈయనకుంటుంది. ఆయన ప్రతి ఒక్క విధి విధానాలు ఈయనే చేయాల్సిందే. ఓకే. నెక్స్ట్ దాని తర్వాతొచ్చేసి పంచాయతీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా గానీ, దాన్ని గ్రౌండ్ లెవెల్‌లో ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ అయితుందా? లేదా? సపోజ్ ఒక మీటింగ్ పెట్టుకున్నారనుకోండి. ఒక గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్స్, సర్పంచులు లేదా ఉప సర్పంచులు వీళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్‌లో ఇప్పటి నుంచి మన ఊర్లో ఆహ్, ఆల్కహాల్ మందు అనేది బ్యాన్ చేశారనుకుందాం. ఓకే. అది ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ అయితుందా? లేదా? అది తీసుకునే డెసిషన్‌ని ప్రాపర్‌గా గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూడాల్సిన బాధ్యత కూడా ఈయన మీదనే ఉంటుందన్నమాట. దాని తర్వాత రిప్రజెంటేషన్. ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా! సపోజ్ సర్పంచ్ లేడనుకుందాం. ఓకే. నెక్స్ట్ డే ఆ జిల్లా కలెక్టరు అందరు సర్పంచ్‌లతోటి ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాడు. సో, అప్పుడు ఏం చేస్తాడనంటే సర్పంచ్ లేడు కాబట్టి సర్పంచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఆయన బదులుగా ఈయనే వెళ్లి వాళ్ళ ఊర్లో ఉండే సమస్యలు అట్లాంటిది ఆ మీటింగ్‌లో ముందు పెట్టడం జరుగుతుందన్నమాట. సపోజ్ వాళ్ళ ఊర్లోకి ఒక ఎన్‌జీఓ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి. సో, అప్పుడు సర్పంచ్ ఉండడు కాబట్టి, ఆ ఊర్లో ఏదైనా ఒక మంచి ఇనిషియేటివ్స్ ఏదైనా ఒక ఎన్‌జీఓ వాళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు, ఖచ్చితంగా ఈయననే సంప్రదించాలన్నమాట. ఎందుకంటే అక్కడ సర్పంచ్ ఉండడు కాబట్టి. సో, కంప్లీట్‌గా ఉప సర్పంచ్ అక్కడ సర్పంచ్‌గా ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి వెల్ఫేర్ ఇనిషియేటివ్ అండి. వెల్ఫేర్ ఇనిషియేటివ్ అంటే బేసికల్‌గా ఏందనంటే, మన గవర్నమెంట్ నుంచి కొన్ని స్కీమ్స్ వస్తాయి. ఓకే. ఫర్ సపోజ్ 2 బీహెచ్‌కే ఇల్లులు.
టూ బిహెచ్కే ఇల్లులు బెనిఫిషియరీస్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే అర్హులు ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈయన అట్లాంటి దాంట్లో కూడా ఈయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నమాట. సపోజ్ దళిత బంధు ఉంది, ఓకే, దళిత బంధు లిస్ట్ తీయాలి, ఓకే, అర్హులు ఎవరున్నారో చూడాలి. సో అట్లాంటి దాంట్లో కూడా ఈయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ మీరు లాస్ట్లో చూడండి, సోషల్ ఇష్యూ అనేది కూడా ఉంది. సపోజ్ వాళ్ళ గ్రామంలో ఏదైనా ఒక కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏదైనా జరిగింది అనుకోండి, సో అందులో కూడా ఈయన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అట్లాంటి తప్పుల్ని మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈయన మీదనే ఉంటుంది. ఓకే, దాని తర్వాత మెయింటైనింగ్ మెయింటైనింగ్ రికార్డ్స్. ఓకే, మెయింటైనింగ్ రికార్డ్స్ అంటే బేసికల్గా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఆ పంచాయతీ బిల్డింగ్ ఉంది, ఆ పంచాయతీ బిల్డింగ్కి కరెంట్ బిల్ వస్తుంది, ఓకే, సో ఆ కరెంట్ బిల్లు ప్రతి నెల ఎంత కడుతున్నారు ఏంటిది, అట్లాంటి రికార్డ్స్ అనేవి ఈయన మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే, దాని తర్వాత సపోజ్ ఒక స్కీమ్ వచ్చింది, సపోజ్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక రోడ్డు వేయాలి, ఓకే, ఆ కాంట్రాక్టర్ కి ఎంత డబ్బులు ముట్ట చెప్పారు, ఆ బిల్స్ అనేవి అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా అనేది, అట్లాంటివన్నీ ఈయనే చూడాలన్నమాట. దాని తర్వాత డిస్ప్యూట్ రెజల్యూషన్, వాళ్ళ ఊర్లో ఏదైనా చిన్నపాటి గొడవలు ఏదైనా ఉన్నా కానీ ఆ గొడవని ఇద్దరు పార్టీస్కి సర్ది చెప్పి ఆ గొడవని కాంప్రమైజ్ చేసే బాధ్యత కూడా ఈయన మీదనే ఉంటుంది. దాని తర్వాత మానిటరింగ్ అండి. సపోజ్ ఒక ఊర్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ, ఒక రోడ్డు శాంక్షన్ అయింది అనుకుందాం, లేకపోతే ఒక చిన్న చెక్ డ్యామ్ శాంక్షన్ అయింది అనుకుందాం, ఓకే, అది నాణ్యతగా కడుతున్నారా లేదా, సో కాంట్రాక్టర్ కరెక్ట్గా కడుతున్నాడా లేదా అనేది మానిటరింగ్ చేసే బాధ్యత కూడా ఈయన మీదనే ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్గా విధి విధానాలండి ఉప సర్పంచ్ది. సో నెక్స్ట్ తీసుకుంటే ఈయన రిజిగ్నేషన్ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిగ్నేషన్ అనేది ఎందుకు ఇస్తారు? ఓకే, సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఆయనకి హెల్త్ బాగుండకపోవడం, లేకపోతే కొంతమంది చాలా చాలా చిన్న చిన్న ఏజ్లో ఉన్న 21 ఇయర్స్కే వార్డు మెంబరే ఉప సర్పంచ్లు అవుతారు. సో వాళ్ళకి హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అప్పుడు వీళ్ళు కంప్లీట్గా వార్డు మెంబర్కి రిజిగ్నేషన్ ఇచ్చేస్తారన్నమాట. ఎప్పుడైతే వార్డు మెంబర్కి రిజిగ్నేషన్ ఇచ్చేస్తారో ఆటోమేటిక్గా ఉప సర్పంచ్ పొజిషన్ కూడా పోతుందన్నమాట. ఓకే, సో బేసికల్గా వీళ్ళు రిజిగ్నేషన్ అనేది ఎవరికి ఇస్తారు? సో రిజిగ్నేషన్ అనేది ఫస్ట్ ఐదర్ సర్పంచ్కి లేదంటే ఆ గ్రామ పంచాయత్ సెక్రటరీకి ఇస్తారనమాట. ఓకే, దాని తర్వాత ఈ రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత దీన్ని రికార్డ్స్లో పెడతారు, ఇట్లా ఖాళీ ఉంది అన్నట్టు. ఎవరు? డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ కానీ ఎంపీడీఓ కానీ వీళ్ళు ఇట్లా వేకెన్సీ ఉందని చెప్పేసి వీళ్ళు రికార్డ్స్లో నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు బయట పేపర్కి ఇస్తారనమాట. దాని తర్వాత ఈయనే రిజిగ్నేషన్ చేసే ముందు ఈయన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా, లేకపోతే పంచాయతీకి సంబంధించిన ఎటువంటి బిల్స్ కానీ, లేకపోతే ఇంకా ఎటువంటి రికార్డ్స్ ఉన్నా కానీ అది కంప్లీట్గా సర్పంచ్కి కానీ లేదనంటే పంచాయత్ సెక్రటరీ కానీ కంప్లీట్గా ఈయనే సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారో దాని ద్వారా ఇంకోసారి ఎలక్షన్స్ పెట్టి అక్కడ వార్డు మెంబర్ పొజిషన్కి ఫిల్ చేస్తారనమాట. ఓకే, సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. జనరల్గా ఏంటంటే వార్డు మెంబర్, ఓకే, సో ఉప సర్పంచ్, వార్డు మెంబర్ అయిన దాని తర్వాత ఉప సర్పంచ్ అవుతాడు. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఉప సర్పంచ్ పొజిషన్కి ఈయన రిజిగ్నేషన్ ఇస్తున్నాడో, ఓకే, అది డిపెండ్ అవుతుంది. సపోజ్ ఈయన జస్ట్ నేను ఓన్లీ ఉప సర్పంచ్ పోస్ట్కి మాత్రమే రిజిగ్నేషన్ చేస్తున్నానంటే వార్డు మెంబర్ పొజిషన్ అంతే ఉంటుంది. ఓకే, అసలు ఈయన కంప్లీట్గా ఇంకా వార్డు మెంబర్, అసలు నాకు ఈ రాజకీయ జీవితం వద్దు, నేను చదువుకోవడానికో లేకపోతే నాకు హెల్త్ సహకరిస్తలేదు, సో నేను అంత యాక్టివ్గా ఉండను అని అన్నప్పుడు ఏంటిదంటే కంప్లీట్గా వార్డు మెంబర్కి రిజిగ్నేషన్ ఇచ్చేస్తాడు. సో ఇచ్చినప్పుడు ఏంటిదంటే ఆటోమేటిక్గా వార్డు మెంబర్కి రిజిగ్నేషన్ ఇచ్చిన ఉప సర్పంచ్ పోస్ట్ కూడా పోతుంది. సో ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, జనరల్గా వార్డు మెంబర్ పోస్టు ఎప్పుడైతే రిజిగ్నేషన్ ఇస్తారో, సో జనరల్గా అయితే ఎలక్షన్స్ పెట్టాలి. ఓకే, సో ఎలక్షన్స్ అనేది పెట్టాలి. కాకపోతే ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టు ఏంటంటే ఎలక్షన్స్ అనేవి పెట్టడం జరగట్లేదు. సో అది ఒక పెద్ద క్రిటిసిజం ఉంది మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈయనని ఎలా తొలగించవచ్చు, ఈయన మీద అవిశ్వాస తీర్మానం ఎట్లా పెట్టచ్చు, ఫస్ట్ ఈయనని ఎలా తీసేయచ్చు. ఓకే, సో ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను కదా, ఈయన మీద ఎటువంటి కోర్టు కేసు ఉన్నా అది ఒకవేళ కోర్టులో ప్రూవ్ అయితే మాత్రం ఈయనని తొలగించడం జరుగుతుందండి. ఓకే, దాని తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం. జనరల్గా ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవిశ్వాస తీర్మానం అనేది ఎప్పుడైనా కానీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్లోనే ఈ అవిశ్వాస తీర్మానం అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకే, సో డైరెక్ట్ ఎలక్షన్స్లో ఎక్కడ అవిశ్వాస తీర్మానం మీరు చూడలేదు, చూడం కూడా యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందనంటే జనరల్గా 2/3 వార్డు మెంబర్స్ ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెడతారో సో ఆటోమేటిక్గా ఆయన మీద ఆ వెయిట్ అనేది పడుతుందన్నమాట. ఫర్ సపోజ్ ఒక గ్రామ పంచాయతీలో
11 మంది ఉన్నారు అనుకుందాం. ఓకే. 11 ఇంటూ 2/3. సో, ఇంచుమించుగా చూస్తే 7.3 చేంజ్ ఏమో వస్తుంది. సో, 8 మెంబర్స్ అంటే 11 మందిలో 8 మంది. 8 మంది ఈయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఆయనని ఇమీడియట్‌గా తొలగించడం జరుగుతుందన్నమాట. సో, ఇంకో విషయం అండి. జనరల్‌గా ఎప్పుడైనా గానీ మీరు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పినట్టు ఈ వార్డ్ మెంబర్ అనేది బేసి సంఖ్యలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ సపోజ్ ఒక గ్రామ పంచాయతీలో ఒక 9 వార్డులు ఉన్నాయనుకుందాం. ఓకే. 9 వార్డులు ఉన్నాయనుకుందాం. లేదా 9 వార్డ్ మెంబర్లు ఉన్నారనుకుందాం. ఓకే. ఈ ఉప సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఫర్ సపోజ్ యాక్సిడెంట్‌లో చనిపోయారనుకుందాం. ఓకే. అప్పుడు ఇది 8 అవుతుంది. జనరల్‌గా రూల్ ఏంటిదనంటే ఈ ఒక వేకెన్సీ ఏదైతే ఉందో ఈ ఒక వేకెన్సీ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ ఎలక్షన్ పెట్టిన దాని తర్వాతే ఉప సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి. ఓకే. కానీ జనరల్‌గా ఏమవుతుందనంటే ఆ ఎలక్షన్స్ చెప్పాను గదా! ఇంతకుముందు చెప్పినట్టు ఏందనంటే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద అది పెద్ద క్రిటిసిజం ఉంది. ఓకే. ఆ ఎలక్షన్స్ పెట్టకపోవడం. ఓకే. సో, ఇదొక సినారియో. ఓకే. సో, ఇంకో విషయం ఏంటిదనంటే సపోజ్ ఈ 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో నలుగురు బీఆర్ఎస్ వాళ్ళున్నారు. ఆహ్, నలుగురు కాంగ్రెస్ వాళ్ళున్నారనుకుందాం. అప్పుడు ఏమైతుందనంటే ఎలక్షన్స్ అనేది టై అవుతుంది. ఓకే. టై అయినప్పుడు ఏం చేస్తారనంటే మళ్ళీ సేమ్ లక్కీ డ్రాలో ఇద్దరు పేర్లేస్తారు. ఇద్దరు పేర్లొచ్చి ఏసిన దాని తర్వాత ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళని ఉప సర్పంచ్‌గా డిక్లేర్ చేస్తారనమాట. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా ఉప సర్పంచ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో, బై. హావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.